హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేశాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేశాను అని. మా కార్తీక్కి హాలిడేస్ ఇచ్చారు క్రిస్మస్ వల్ల. మార్నింగ్ అందుకే లేట్గా లెగిసామండి. ఈరోజు వెడ్నెస్డే. నేను ఈరోజు వెడ్నెస్డే క్లీనింగ్ రొటీన్ పెట్టుకుంటాను. మంత్లీ 4 వీక్స్ ఉంటాయి కదా వెడ్నెస్డేస్. ఒక వెడ్నెస్డే కబోర్డ్ క్లీనింగ్, ఒక వెడ్నెస్డే కిచెన్ క్లీనింగ్, ఒక వెడ్నెస్డే ఫ్యాన్స్ అలాంటివన్నీ క్లీన్ చేయడం. అలాగా ఈరోజు కబోర్డ్ క్లీనింగ్. అందుకని మా కార్తీక్కి దీపం పెట్టిమన్నాను. మా బాబు దీపం పెడితే నేను యువతల మిగతా పనులన్నీ చేసుకున్నాను. నైట్ నానబెట్టిన వాటరు తాగి తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశాను. అంత లోపల మా బాబు దీపం పెట్టాడు. వాడు నీట్గా పెడతాడు. అక్కడ అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను నైట్ ఉండిపోయిన కొన్ని గిన్నెలు అన్నీ తోమేశాను. నేను గిన్నెలు కూడా నీట్గా ఒక డబ్బాలో నైట్ ఉండిపోయిన గిన్నెలన్నీ వేసేసి వదిలేస్తాను. తర్వాత మార్నింగ్ క్లీన్ చేసి అవన్నీ బయట పెట్టేస్తాను. సింక్లో ఉంచట్లేదు. సింక్లో ఉంచిన వల్ల ఏంటంటే కాక్రోచెస్ ఎక్కువ వచ్చేయడం గట్రా ఉంటుంది. ఇప్పుడు అలాగా కాక్రోచెస్ రావడం గట్రా ఏం లేదు. తర్వాత నేను స్నానానికి వెళ్తున్నాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇవంతా క్లీన్ చేసుకుంటే రోజంతా ఇంకా మనకి పని ఏమి ఉండదు కదా. ఆ తర్వాత నాది స్నానం అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్స్ అన్నీ రాసుకొని అప్పుడు టిఫిన్ తిన్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని. ముందే క్లీనింగ్ చేసిన తర్వాత ఇవన్నీ చేద్దామంటే ఇంకా లేట్ అయిపోతుంది. అప్పుడు టిఫిన్ తినడం కూడా లేట్ అవుతుంది కదా. అందుకని ముందే స్నానం చేసేసి క్లీన్ చేసుకుంటే ఇవన్నీ త్వరగా అవుతాయి. తర్వాత నేను టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు బియ్యం కడుగుతాను కదా, ఆ బియ్యం వాటర్ నుంచి బయట ఉన్న మొక్కలకి వేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మొక్కలు గ్రోత్ బాగుంటుందని. ఇదేనండి మా చిన్న కిచెన్. ఆ తర్వాత నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం కొలిన్ వేసి మొత్తం కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. అది బయట సైడు. ఒక్కరోజు ఒక 1 వీక్ లేట్ అయినా మొత్తం డస్ట్ పట్టేస్తుంది. ఇక్కడ డస్ట్ చాలా ఎక్కువ. మేమున్న దగ్గర పొల్యూషన్ ఎక్కువ, అందువల్ల డస్ట్ ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి లైజాల్ వాటర్లో వేసి కూడా తుడుస్తాను. ఈరోజైతే కొలిన్తో క్లీన్ చేస్తున్నాను. ఇలాగ క్లీనింగ్ చేసుకునే వల్ల మనకి ఇంకొకరితో మాట్లాడాలని, ఇంకొకరితోని రోజంతా టైం పాస్ అవ్వట్లేదని ఏమీ ఉండదు. ఇలా క్లీన్ చేసిన వల్ల మనకి చక్కగా రోజంతా టైం పాస్ అవుతుంది. నేనైతే మార్నింగ్ ఇలాగా లెగడమే లేటుగా లెగిసి తర్వాత మా బాబుతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ రోజంతా ఇలాగా నాకు గడిచిపోతుంది. నేను ఈరోజు పువ్వులు తీసుకున్నాను. ఇంటి ముందుకే పువ్వులు వచ్చాయని. రేపు పూజ ఉంది, లక్ష్మీవారం సాయిబాబా పూజ. ఆ తర్వాత శనివారం కూడా వెంకటరమణమూర్తి పూజ ఉంది. వెంకటరమణమూర్తి పూజ అంటే ఇప్పుడు ధనుర్మాసం కదా, గుడికి వెళ్ళడం గట్రా ఉంటుంది. దానివల్ల ఆ పువ్వులు నాకు అలాగా 2 రోజులకి కరెక్ట్గా సరిపోతాయి. పువ్వులు తీసుకొని వచ్చిన తర్వాత నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేటప్పుడు తవ్వకాల్లో నుంచి అన్నీ బయటకు వచ్చేటట్టు ఒక్కొక్క క్లిప్పులని అలాంటివన్నీ ఎప్పుడెప్పటి నుంచో కనబడలేనివన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి. నేను డ్రెస్సింగ్ టేబుల్స్ 2 చేయించాను. ఈ రూమ్లోనొకటి, ఆ రూమ్లోనొకటి.
అప్పుడు చేసేటప్పుడు కన్ఫామ్గా కావాలి అని పేచి పెట్టాను. ఇప్పుడు అనిపిస్తుంది 2 రూముల్లో 2 డ్రెస్సింగ్ టేబుల్ వేస్ట్ అని. ఎందుకంటే అది మిర్రర్ వెనకాతల బాక్స్ కంటే మిర్రర్ సైడ్ని బాక్స్ ఉండి ఓన్లీ మిర్రర్ ఒకటే ఉంటే మనకి ఇలాగ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అంత బేగా చెత్త కూడా ఇలా చేయము. నేను ఈ 4 ర్యాక్స్లో మీదన బ్యాంగిల్స్ అలాంటివన్నీ పెడతాను. ఆ సెకండ్ ర్యాక్లోనేమొచ్చి హెయిర్ స్ట్రైట్నర్ పెడతాను. బ్యాంగిల్స్ ఉన్నాయి కదా తగిలించి అక్కడ. హెయిర్ స్ట్రైట్నర్ అంటే నేను హెయిర్కి యూజ్ చేయనండి. ఈ సారీస్ స్ట్రైట్గా అంటే ప్లేట్స్ అనేవి స్ట్రైట్గా ఉండేటట్టు స్ట్రైట్నింగ్ చేసుకోవడానికని హెయిర్ స్ట్రైట్నర్ కొన్నాను. ఆ తర్వాత పర్ఫ్యూమ్స్, పౌడర్స్ ఇలాంటివన్నీ పెట్టాను. ఇలాగా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను.
ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వచ్చాను. ఇది మా బాబు స్టడీ రూమ్ లాగా. ఇందులోని వాడి బుక్స్ ఉంటాయి. ఆ కబోర్డ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎక్కువ బుక్స్ ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను కొన్ని బుక్స్ చదువుతున్నాను. ఆ బుక్స్ అన్నీ అందులో పెడదామని అది ఖాళీగా ఉంచాను ఆ కబోర్డు. మిగతా దాంట్లో వాడివి స్కూల్ యూనిఫామ్స్, డైలీ వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకా నేను ఆ కబోర్డ్స్ తీసి మీకు చూపించలేదు. ఎప్పుడైనా ఓన్లీ కబోర్డ్స్ ఎలాగ ఆర్గనైజ్ చేశానో అదంతా చూపిస్తాను కబోర్డ్స్ లోపల ఉన్నవి. ప్రస్తుతానికైతే ఇలా క్లీన్ చేసుకున్నదే వీడియో తీశాను ఈ రోజుకి. ఓకేనండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.